సో క్యాన్సర్ అనగానే ఒకసారిగా భయపడిపోతాం, ఎన్నో అపోహలు ఉంటాయి. సో క్యాన్సర్ ఉండేటువంటి వ్యక్తితో మాట్లాడాలా లేదా వారి కుటుంబ సభ్యులు వారితో ఎలా ఉండాలి, ఇటువంటి చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి. ఈ అపోహలు దూరం చేసేందుకు మెడికవర్ హాస్పిటల్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మనతో పాటు ప్రముఖ వైద్యులు ఉన్నారు, వారందరితో మాట్లాడదాం. ముందుగా రమేష్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, క్యాన్సర్ అంటే ఫస్ట్ మరణము, క్యాన్సర్ వస్తే చనిపోతారు అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంది. సో ఈ అపోహ దూరం చేయడానికి మెడికవర్ హాస్పిటల్ ఎలాంటి చర్యలు చేపడుతుంది? అసలు క్యాన్సర్ వస్తే మరణమేనా? క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కామన్గా అందరికి ప్రతి ఇంట్లో షుగరు బీపీ ఉన్నట్టు అది కూడా క్యాన్సర్ అనేది గత ఒక 10 ఇళ్లలో అట్లీస్ట్ ఒకరన్నా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. క్యాన్సర్ అంటేనే మరణం అనేది ఉత్త అపోహ మాత్రమే. ఎందుకంటే మీరు ఏ స్టేజ్లో వచ్చినారు అనేది ఇంపార్టెంట్. 1వ స్టేజు, 2వ స్టేజు, 3వ స్టేజ్లో ఉంటే దాదాపు 80 to 90% ఆఫ్ ద క్యాన్సర్స్కి అన్నిటికీ కూడా కంప్లీట్ క్యూర్ ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ మాత్రమే క్యూర్ ఉండదు. అదే స్టేజ్ 4 డిసీజ్ అంటే నిదానంగా రావడం, అంటే జబ్బు ఉన్నా కూడా వాళ్ళు మాకెందుకు క్యాన్సర్ వస్తుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రొమ్ములో గడ్డ రావడం, లేదా బ్లీడింగ్, లేడీస్కి అయితే బ్లీడింగ్ అవ్వడం. అంటే రొమ్ములో గడ్డ ఉందంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటే పక్కింటోళ్ళు, ఆ పక్కన ఎదురింటోళ్ళు వాళ్ళ కూతురుకో అమ్మకో ఫోన్ చేసి ఏమన్నా తగిలిందా, ఇంట్లో స్టీల్ పాత్ర టీ చేసేటప్పుడు లేకపోతే బోరు కొట్టేటప్పుడు ఏదో నీళ్లు తీసుకునేటప్పుడు ఏదో రొమ్ము చేయి తగులుతుంది, అప్పటి నుంచి గడ్డ వచ్చింది అనుకుంటారు. కాబట్టి అది మిస్కాన్సెప్షన్. నెక్స్ట్ ఇంకొకటి బ్లీడింగ్ అవ్వడం అంటే ఎట్లా అంటే ఎలా అపోహ ఫీల్ అవుతారంటే, రాత్రి ఏం తిన్నావు, ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఎవరు అడిగినా కూడా. ఏం తిన్నాము అంటే ఏదో వంకాయ కూర, చికెను, మటను, బిర్యానీనో సంథింగ్ ఏదో వేడి వస్తువు తిన్నాము అందుకని. చిన్నప్పటి నుంచి అందరూ వేడి వస్తువులు తిన్నప్పుడు రాని బ్లీడింగ్ ఆ ఒక్కరోజు అయితే రాదు కదా. ఆ విధంగా మీరు ఆలోచించాల, అంతేగాని తినడం వల్ల వచ్చింది అనుకోవడం అది పొరపాటు అనమాట. అందువల్ల మీరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నాకు క్యాన్సర్ ఉంది అని అనుకోకూడదు, నాకు క్యాన్సర్ ఎందుకు రాదు అని అనుకోకూడదు అనమాట. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ డాక్టర్ని కలవాలి, డాక్టర్ని కలిసేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అందుకని అర్లీ స్టేజ్లో మనం కనుక్కుంటే మనకు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. ఎంత డిలే చేస్తే అంత వాళ్ళ సర్వైవల్ అనేది అంత తగ్గిపోతుంది. మనతో పాటు డాక్టర్ లోకేశ్వర్ ఉన్నారు. మేడం, ఇప్పుడు క్యాన్సర్ అంటువ్యాధి, ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్తో కలిసి కూర్చున్నా మాట్లాడినా వాళ్ళతో పాటు మనం బెడ్ మీద పడుకున్నా ఇట్లాంటి వాటి వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? క్యాన్సర్ పేషెంట్ల మీద వివక్ష అనేది కరెక్టేనా? క్యాన్సర్ యాక్చువల్లీ కంటాజియస్ కాదండి. క్యాన్సర్ ఎవరితో వచ్చిందో వాళ్ళతోనే ఉంటుంది. యూజువల్లీ ఓపీడీలో కూడా పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చినప్పుడు మా పేషెంట్కి క్యాన్సర్ ఉంది, మాకు పిల్లలు ఉన్నారు, లేకపోతే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్స్ ఉన్నారు, మేము పేషెంట్స్తో కలిసి ఉండొచ్చా, తినొచ్చా, బెడ్ షేర్ చేసుకోవచ్చా అని అడుగుతారు. యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ పిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళతో కలిసి ఉండొచ్చు, ఫుడ్ షేర్ చేసుకోవచ్చు, బెడ్ షేర్ చేసుకోవచ్చు. ఇది నాన్ కంటాజియస్ అండి, కంప్లీట్గా ఇది మిత్. సో జనరల్గా శస్త్రచికిత్సలు చేస్తే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇది ఇంకొక అపోహ అండి. శస్త్రచికిత్స చేయటం వల్ల క్యాన్సర్ అనేది రాదు. అంటే కొన్నిసార్లు ఒక శస్త్రచికిత్స చేసేటప్పుడు ఇంకోటి ఏదన్నా క్యాన్సర్ కనుక్కొని అది చెప్పటం వల్ల అట్లా మిస్కన్సెప్షన్, దాని అపోహ పడతారు. ఇది చేయటం, ఈ సర్జరీ చేయటం వల్ల అది వచ్చింది అని అట్లా అపోహ పడతారు. అట్లా కాదు. అసలు క్యాన్సర్కి అందరికీ ఉండే అపోహ ఏంటంటే కత్తి పడితే క్యాన్సర్గా పెరిగిపోతుంది, ఒళ్ళంతా పాకేస్తుంది, క్యాన్సర్ గడ్డకి కత్తి తగలకూడదు, ఇట్లాంటి అపోహ ఉంది. సో అవన్నీ ఇదివరకు రోజుల్లో క్యాన్సర్ గురించి తెలియని రోజుల్లో చేసే ఆపరేషన్లు అలాంటి టైంలో అలా అపోహ వచ్చింది. ఇప్పుడు అన్నీ టెక్నిక్స్ అన్నీ మారిపోయినాయి. క్యాన్సర్కి మేము ప్రతిరోజు చాలామందికి సర్జరీస్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ సర్జరీస్ అంటే అసలు క్యాన్సర్ గడ్డకి మనం టచ్ చేయకుండానే దాని మార్జిన్స్ తీసుకుని దాని పక్కన నుంచే అంతా గడ్డ రిమూవ్ చేయటం అవుతుంది. ఒక్కొక్కసారి అవసరమైతే అవయవం మొత్తం తీయటం, రిమూవ్ చేయటము, దానికి అట్లాగే ప్లాస్టిక్ సర్జరీ సహాయంతో దాన్ని మళ్ళీ వేరే కండరము కానీ చర్మం కానీ తీసుకుని అక్కడ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయటము, ఇట్లా అన్ని అడ్వాన్స్డ్ సర్జరీస్ చేస్తున్నాం. సో కత్తి తగిలితే క్యాన్సర్ పెరిగిపోతుందని కానీ, లేదా ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుందని కానీ, లేదా ఒక ఆపరేషన్ చేస్తే ఇంకో క్యాన్సర్ వస్తుందని కానీ, ఇవన్నీ అపోహలు. రైట్ మేడం, లంగ్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటారు కదా, ఈ లంగ్ క్యాన్సర్ స్మోకర్స్కే వస్తుందా? అలాగే హోమియోపతి
అలాగే అంటే డైరెక్ట్గా దీనికి రాకుండా అలోపతికి రాకుండా హోమియోపతికి ఆయుర్వేదానికి వెళ్తూ ఉంటారు చాలామంది వీటి వల్ల నయం అవుతుంది అని. సో ఈ సోషల్ మీడియాలో ఇటువంటి మనం చూస్తుంటాం, ఇవి కరెక్టేనా, వాస్తవమేనా, అలా వెళ్ళొచ్చా? ఇది ఇంతకుముందు రోజుల్లో ఉన్న కాన్సెప్టే. ఇప్పుడు నాన్ స్మోకర్స్ అండ్ యంగ్ పేషెంట్స్ అంటే ఫీమేల్స్ నాన్ స్మోకర్స్ వీళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. రీజన్ ఏంటంటే స్మోకింగ్ దానివల్ల ఒకటే లంగ్ క్యాన్సర్ వచ్చేది కాదు, కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది లైక్ 30-year-old ఫీమేల్స్ డైరెక్ట్గా స్టేజ్ 4లో బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయ్యి అలా ప్రెజెంట్ అవుతున్నారు. ఇవన్నీ ఎందుకంటే జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల వస్తుంది. సో చాలామంది పేషెంట్స్ దగ్గడంలో బ్లడ్ పడడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు లంగ్ క్యాన్సర్ అనే థాట్ అనేది ఒకటి రావాలి. లంగ్ క్యాన్సర్ మనకెందుకు వస్తుంది, నేనేం స్మోకింగ్ చేయట్లేదు కదా అని అట్లా టెస్ట్ చేయించుకోకుండా ఉంటే డైరెక్ట్గా బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి స్టేజ్ 4లో ప్రెజెంట్ అవుతున్నారు. లేదు స్టేజ్ 4లో ఉన్నారు దీనికి ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు అనుకోవడం కాకుండా ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ అనేది ట్రీట్మెంట్తో చాలా బాగుంటుంది. స్మోకర్స్కి ఉండే లంగ్ క్యాన్సర్స్ మాత్రం కీమోథెరపీ ఎక్కువ పనిచేయకపోయినా ఈ నాన్ స్మోకర్స్కి వచ్చే ట్రీట్మెంట్స్లో మాత్రం టార్గెటెడ్ థెరపీ జస్ట్ ఒక ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ ఫామ్లో తీసుకుంటప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్కి ఎలా అయితే ట్యాబ్లెట్ వేసుకొని 3 నెలలకి చెకప్కి వస్తారో అట్లా ఈ నాన్ స్మోకర్స్కి వచ్చిన క్యాన్సర్ జెనెటిక్ మ్యుటేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్ వేసుకొని 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్లో వచ్చి అలాంటి పేషెంట్స్ 5 to 10 years లైఫ్ స్పాన్ పెంచడం కూడా జరిగింది ఈ ట్రీట్మెంట్స్తో. సో విన్నారు కదా, క్యాన్సర్పై ఉండేటువంటి అపోహలు వీడండి, డాక్టర్లు చెప్పినటువంటి సూచనలు సలహాలు పాటించండి, ఆరోగ్యవంతంగా 100 ఏళ్ల పాటు హ్యాపీగా జీవించండి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.